ఏదైతే ట్రంప్‌కైతే కొత్త పరీక్ష తప్పేలాగా లేదు. అంటే గతంలో తన మీదన ఆరోపణలు, అభియోగాలు ఒక అమ్మాయితో డేటింగ్‌లు చేయడం కాదు. ఓ రకంగా పెళ్లి చేసుకునినే తన భార్య ఉండగానే వేరే అమ్మాయితో లైంగిక సంబంధాలు. అమెరికాలో అవి రొటీనే. కానీ అవి విడాకులకి, కాంపెన్సేషన్‌కి ఇట్లాంటి వాటికి అవుతుంటాయి. రాజకీయ నాయకులకి ఇబ్బంది అవుతుంటుంది. అప్పుడు చివరికి తను అమ్మాయికి డబ్బులు పంపిస్తే అది హష్ మనీ అని కేసు పెట్టబడింది. అంటే ఏంటి, లెక్కల్లో చూపని డబ్బులు అన్నటువంటి కేసుతో తను చివరికి అరెస్ట్ అవ్వాల్సిన టైంలో దాన్ని ఏమంటారు, నిందితుడిగా రికార్డు చేసి దోషిగా తేల్చి పంపించినటువంటి సందర్భం ఉంది. మిగతా విచారణ ఎదుర్కోకముందే లోపు అధ్యక్షుడు అయ్యాడు కాబట్టి ఈ 4 ఏళ్ళు అతని మీద విచారణ జరగదు. ఇప్పుడు వచ్చేటప్పటికి తాజాగా అటార్నీ జనరల్ పామ్ బాండి ఎప్స్టీన్ గ్రాండ్ జ్యూరీ ఫైల్స్ని కోర్టుకి సబ్మిట్ చేస్తున్నారు. కోర్టు ఆ ఫైల్స్ని బయట ప్రపంచానికి ఇస్తే అందులో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆ ఫైల్స్లో ఉన్నాడు, ఇతని జాతకం కూడా ఉందన్నటువంటిదే ప్రస్తుత చర్చ.